Hello viewers, I am Ravinder. Welcome to All in One Window. Today our class is about how to frame the questions. In the last class I explained about the past actions. So last class లో past actions ఎలా మాట్లాడాలి. సో టోటల్గా మనం 15 క్లాసెస్లో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ క్లాస్ ఇంతకుముందు కంప్లీట్ అయింది. సో దిస్ ఈజ్ సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం మనం? ఎస్టర్డే యాక్షన్స్. ఎస్టర్డే మనం ఏం చేసాము? ఐ woke up at 4 o'clock, I did exercise, I drank. I think you might have practiced all these actions. నేను మీరు మిర్రర్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయమని చెప్పాను కదా. ఐ గేవ్ హోంవర్క్. మీరు అందరూ కూడా హోంవర్క్ చేసిన అనుకుంటాను. మీరు హోంవర్క్ చేస్తేనే ఇది మీరు ఒక 2-3 టైమ్స్ స్పీకింగ్ చేస్తేనే అది వస్తుంది. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఆ హోంవర్క్ చేయాలి. లేదా మీరు ఎవరితో అయినా మాట్లాడాలి, చెప్పాలి. మీరు ఆగండి నేను చెప్తాను, నేను నా యొక్క ఎస్టర్డే యాక్షన్స్, ఎస్టర్డే యాక్టివిటీస్ అని చెప్పాలి. మీరు అట్లా చెప్తేనే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఈరోజు మన క్లాసు సెకండ్ క్లాస్. ఈ సెకండ్ క్లాస్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి. యాక్చువల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో ద క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Those who frame the questions we treat as they speak English more. ఎవరైతే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ బాగా వేయగలుగుతారో వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతున్నట్టు మనకు లెక్క అనుకోవచ్చు. వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీషు కొంత ఉన్నది అంటే వాళ్ళు దే కెన్ ఫ్రేమ్ ద క్వశ్చన్స్. ఆ క్వశ్చనింగ్ పవర్ వాళ్ళకు ఉంటుంది. ఆ క్వశ్చనింగ్ ఉంటేనే మనం బాగుంటుంది. అందుకే ఈ క్వశ్చనింగ్ అనేది బాగా రావాలి. ఇంతకుముందు చెప్పాను నేను. ముఖ్యంగా ఈ స్కూల్ టీచర్స్ పిల్లలను ఎప్పటి క్వశ్చన్స్ మనం అడగాలి, వాళ్ళని అడుగు అని చెప్పాలి మనం. సో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ చెప్పేటప్పుడు క్వశ్చన్ ఎలా అడగాలో తెలియక అర్థం కాకుండా కూడా అట్లే వింటూ ఉంటారు. దే కాంట్ ఆస్క్ క్వశ్చన్స్, అడగలేరు వాళ్ళు. కాబట్టి క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. ఎలా అడగాలి క్వశ్చన్స్. సో దే డోంట్ హ్యావ్ దేర్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్. కాన్ఫిడెన్స్ ఉండక వాళ్ళు నేను అడిగేది కరెక్టో కాదో, ఈ ఫ్రేమింగ్ ఒక క్వశ్చన్ ఇస్ కరెక్టా ఆర్ నాట్ అని చెప్పి వాళ్ళు అడగలేరు. కాకపోతే వేరే వాళ్ళను అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ టీచర్స్ను క్వశ్చన్స్ అడిగే విధంగా మనం ఎంకరేజ్ చేయాలి. మన టీచర్స్ కూడా పదే క్వశ్చన్స్ చేస్తూ ఉండాలి. మనం వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో వీ విల్ మేక్ దెమ్ ఇంప్రూవ్. వాళ్ళు మాట్లాడించవచ్చు. సో అందుకే క్వశ్చనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు టీచర్స్ క్వశ్చనింగ్ మనం క్లాసుల్లో చిన్న పిల్లలు చిన్న క్వశ్చన్స్ గ్రామాటికల్గా కాకుండా కొన్ని క్వశ్చనింగ్ పవర్ అనేది వాళ్ళకు చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా దగ్గరికి ఒక టీచర్, సో ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ఒక టీచరు వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ ఉంటే వీ కెన్ అపాయింట్ అని చెప్పినట. సో అందుకని వచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ ఏమని చెప్పి ఆయన రావడం జరిగింది. సో నేను ఏమనలేదు, పాప ఆయన టీచర్ కదా, ఆయన ఇంగ్లీష్లో ఏమని మనం మాట్లాడమని అడుగుతామని చెప్పి, సరే సార్ మీరు ఒక 5 క్వశ్చన్స్ ఆస్క్ చేయండి సార్, నన్ను అడగండి. ప్లీజ్ ఆస్క్ మీ 5 క్వశ్చన్స్ నేను అడిగాను. అంటే ఎందుకు సార్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతుంది సార్, మనం అడగండి సార్, ఒక 5 క్వశ్చన్స్ అడగండి మీకు తెలుస్తుంది అంటే. సో యూ కాంట్ ఫ్రేమ్ ఎనీ క్వశ్చన్స్, యూ వాజ్ అనేబుల్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఆ క్వశ్చనింగ్ పవర్ ఫ్రీక్వెంట్గా రాదు. తడబడకుండా క్వశ్చనింగ్ ఎవరైతే చేస్తారో మనం వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారో అనుకోవచ్చు. అందుకే క్వశ్చనింగ్ ప్రాక్టీస్ అనేది చాలా చేయాలి. ఇంకోటి రెండోది, స్టూడెంట్స్కు ఎగ్జామ్లో ముఖ్యంగా ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎలా వచ్చింది, ఆన్సర్ ఎలా చేయాలనేది మనకు తెలవాలి. సో వేర్ డిడ్ రాజు గో అని అన్నాడు అనుకోండి. సో ఆన్సర్ ఎలా చేయాలి అనేది మనకు తెలవాలి. ఎప్పుడైతే డిడ్ వచ్చిందో, సో రాజు వెంట్ టు మార్కెట్ అని చేస్తే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఏమున్నదో చూడకుండా రాజు వాజ్ నాట్ గోయింగ్, వాజ్ వెంట్, ఇక్కడ అడిగిందేమో ఎక్కడికి వెళ్ళాడు అనకుండా రాజు వాజ్ నాట్ గోయింగ్ అని అంటే కరెక్ట్ కాదు. సో అక్కడ ఎలా అడిగిండు, క్వశ్చన్ ఏ టెన్సెస్లో అడిగిండు, అంటే ఏ యాక్షన్స్లో అడిగిండు, మనం ఆన్సర్ ఎలా చేయాలని తెలవాలి. అలాగే ఆన్సర్స్ ఇస్తే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం, క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ ఫ్రేమ్ చేయడం మనం పిల్లలకు నేర్పాలి. అలా నేర్పినట్టయితే వాళ్ళకు ఈ క్వశ్చనింగ్ పవర్ అనేది బాగా వస్తుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు చూడండి మనం ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు అనేది. మనకు 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి డిడ్తోని, నెక్స్ట్ డిడ్తో నువ్వు అడిగేటువంటి క్వశ్చన్స్ దీంట్లో ఈ పాస్ట్ యాక్షన్స్లో, తర్వాత WH కూడా ఉంటాయి.
ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ డిడ్ యూ కమ్ ఎస్టర్డే, ఎస్ ఆర్ నో అని చెప్పాల్సి ఉంటుంది. ఈ డూ కానీ డిడ్ కానీ డస్ కానీ వాజ్ వర్ ఆర్ కొన్ని క్వశ్చన్స్ కనుక వచ్చినట్టయితే వాటి యొక్క ఆన్సర్లు ఎస్ కానీ నో కానీ వీటినే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. వీటినే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. ఈ క్వశ్చన్స్ 2 టైప్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండ్ డబుల్ హెచ్ క్వశ్చన్స్. అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు స్టేట్మెంట్ హీ డ్రాంక్ మిల్క్, అతడు పాలు తాగాడు. అది పాస్ట్ యాక్షన్, నిన్ననే అనుకోండి, మొన్ననే అనుకోండి, ఎప్పుడో ఏదో గంట ముందు ఎప్పుడైనా. ఈ డ్రాంక్ ఇక్కడ మనం నిన్న నేర్చుకున్నాం కదా, పాస్ట్ యాక్షన్స్ అన్నీ కూడా వర్బ్ టూలో చెప్పాలని, అందుకే ఈ డ్రాంక్ ఉంది ఇక్కడ. ఈ డ్రాంక్ మిల్క్, ఈ డ్రాంక్ మిల్క్ ఉన్న దాన్ని అతడు పాలు తాగాడా అనేటువంటి మన క్వశ్చన్. అతడు పాలు తాగాడా అంటే ఎలా అడగాలి క్వశ్చన్స్? చాలామంది పిల్లలు, మన క్లాస్ రాని పిల్లలు ఏమంటారు, వాజ్ ఈ డ్రింక్, ఈజీ డ్రింక్, ఈజీ డ్రింకింగ్, ఇట్లా అడుగుతూ ఉంటాం. అంటే ఇట్లా పాస్ట్ యాక్షన్స్లో ఎలా అడగాలనేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా పాస్ట్ యాక్షన్స్లో డిడ్ తోని క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. డిడ్ ఈ డ్రింక్, ఇక్కడ డ్రాంక్ ఉన్నప్పుడు ఇక్కడ డ్రింక్ అవుతుంది. డిడ్ ఈ డ్రింక్ మిల్క్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ డిడ్ ఈ డ్రాంక్ అనొద్దు. డిడ్ ఈ డ్రింక్ మిల్క్, దిస్ ఇస్ ఎ క్వశ్చన్, దిస్ ఇస్ ఎ స్టేట్మెంట్ అంటే ఒక వాక్యం. ఇది క్వశ్చన్, డిడ్ హీ డ్రింక్ మిల్క్ అని క్వశ్చన్స్ అలాగే వేయాలి. ఈ యాక్షన్స్లో ఇట్లా వేయాలి, వేరే మార్గం లేదు. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. క్వశ్చన్ అడగడానికి వేరే లేదు. సో దానికి ఇప్పుడు పాజిటివ్ ఆన్సర్ ఎలా ఉంటుంది? హీ డ్రాంక్, ఎస్ అవును పాలు తాగాడు. హీ డ్రాంక్ మిల్క్, నో. నెగటివ్ ఆన్సర్ అయితే ఎన్ని అంటే నెగటివ్ ఆన్సర్, పాజిటివ్ ఆన్సర్. ఈ నెగటివ్ ఆన్సర్లో నో అని వచ్చినటువంటి అన్ని కూడా నెగటివ్ ఆన్సర్. నో, he didn't drink or did not drink, did not, short form lo రాసాను, did not, he did not drink milk. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్బ్ 2 వచ్చింది, he drank milk. క్వశ్చన్ లో ఆల్వేస్ వర్బ్ 1 ఓన్లీ, గుర్తుంచుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆన్సర్ ఇక్కడ వర్బ్ 2 ఉందో క్వశ్చన్ వర్బ్ 1 రావాలి. డిడ్ హీ డ్రింక్, అగైన్ డిడ్ హీ డ్రాంక్ రావద్దు. డిడ్ హీ డ్రింక్ మిల్క్, ఎస్, ఇక్కడ మళ్ళీ వర్బ్ 2 రావాలి, ఎస్ హీ డ్రాంక్ మిల్క్. No, he did not drink milk. He didn't drink milk. He didn't drink milk. He didn't drink milk. Okay, this is a negative answer. ఎప్పుడైతే did not వచ్చిందో ఇక్కడ వర్బ్ 1 రావాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ చూసుకోండి, ఇక్కడ ఈ సీక్వెన్స్ లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ వర్బ్ 2 యూజ్ చేస్తున్నారు, ఎక్కడ వర్బ్ 1 యూజ్ చేస్తున్నారు, ఇది చూడండి. ఇక్కడ నో వచ్చినప్పుడు మళ్ళీ వర్బ్ 1 వస్తుంది, నో he didn't drink. అలాగే చూడండి, ఇక్కడ ఈ వెంట టు వరంగల్, అతను వరంగల్ వెళ్ళాడు. నిన్న కానీ ఎప్పుడైనా మొన్న కానీ పాస్ట్ యాక్షన్స్లో. ఇక్కడ యాక్చువల్ వర్బ్ అనేది గో అని ఏమన్నా మనం వెంట్, ఈ వెంట టు వరంగల్ అన్నప్పుడు వెళ్ళాడా, అతడు వరంగల్ వెళ్ళాడా అని క్వశ్చన్ మనది. అడిగి ఉంటే ఏమనాలి, డిడ్ హీ గో, అగైన్ వర్బ్ 1 వచ్చింది ఇక్కడ. డిడ్ హీ గో టు వరంగల్, క్వశ్చన్ డిడ్ తోనే. ఆల్ క్వశ్చన్స్ స్టార్ట్ విత్ డిడ్ ఓన్లీ. పాస్ట్ యాక్షన్స్లో డిడ్ తోనే క్వశ్చన్స్, వేరే ఏం లేదు. సో ఎస్ ఈ వెంట్ టు వరంగల్, దిస్ ఇస్ పాజిటివ్ ఆన్సర్. అగైన్ వర్బ్ 2. నో హి డిడ్ంట్ గో, లేదు అతడు వెళ్ళలేదు. వెళ్ళలేదు అంటే అతడు నో హి డిడ్ంట్ గో అని అనాలి, మరి వేరే చెప్పడానికి లేదు. నో హి నాట్ గోయింగ్, హి నాట్ గో ఏం కాదు, హి డిడ్ంట్ గో అని అనాలి. హి డిడ్ నాట్ గో, వెళ్ళలేదు. మనం ఎవరింటికైనా వెళ్తాం, మీ ఫాదరు వరంగల్ వెళ్ళాడా అని అంటే, సో డిడ్ యువర్ ఫాదర్ గో, డిడ్ యువర్ ఫాదర్ గో టు వరంగల్, వెళ్ళిండి అనుకో, ఎస్ ఈ వెంట్. నో అయితే నో ఈ డిడ్ంట్ గో అంటాం. అందుకే మనం పాస్ట్ యాక్షన్స్లో క్వశ్చన్స్ ఎలా చేయాలనేది మనం నేర్చుకుంటున్నాం. అలాగే దీని తర్వాత ఏముంటుంది, వీటితో పాటు డబుల్ హెచ్ క్వశ్చన్స్. ఈ డబుల్ హెచ్ క్వశ్చన్స్లో మరి ఇదే మాదిరిగా ఇట్లే ఉంచి మనం చేద్దాం, దానికి వేరే రాయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఇట్లా ఉంది, ఈ యొక్క క్వశ్చన్ డిడ్ హీ డ్రింక్ మిల్క్ ఉంది, ఏం లేదు దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తాగాడు, వాట్ పెడితే అయిపోతుంది, వాట్ డిడ్ హీ డ్రింక్. డబుల్ హెచ్ క్వశ్చన్స్ అంటే ఏమేమి ఉంటాయి, వాట్, వై, వెన్, వేర్, which.
అండ్ హౌ, ఇవన్నీ క్వశ్చన్స్. వీటితో క్వశ్చన్స్ చేయడం ఇట్లా. ఒకటేమో ఎస్ఆర్, దీస్ ఆర్ ఆల్ ఎస్ఆర్ క్వశ్చన్స్ డిడ్తో అడిగేటువంటి. అదేంటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, వాటినే డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఓకేనా? అంటే ఏంటిది, ఓపెన్ చేయాలి, నాట్ ఓపెన్ అవర్ మౌత్. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వాట్ డిడ్ హీ డ్రింక్ అని అడిగినప్పుడు ఎస్ఆర్ నో చెప్పడానికి లేదు. అతడు పాలు తాగాడు. సో వాట్ డిడ్ హీ డ్రింక్, ఏం తాగాడు అని అర్థం వస్తుంది. వాట్ డిడ్ హీ డ్రింక్, ఈ డ్రాంక్ మిల్క్, ఈ డ్రాంక్ టీ, ఇంకేదైనా చెప్పవచ్చు. సో ఓపెన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎస్ఆర్ నో చెప్పిన, నో చెప్పిన సరిపోయింది. దీనికి డబ్ల్యూహెచ్తో క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో వాట్ డిడ్ హీ డ్రింక్, హీ డ్రాంక్ కాఫీ అని చెప్పాలి. అంతేగాని ఈ నాట్ డ్రింక్ అని వీళ్ళు ఆల్రెడీ తాగుతారని తెలుసు, తాగినామని తెలుసు కాబట్టి అడుగుతున్నావు. వాట్ డిడ్ హీ డ్రింక్, అతను ఏం తాగాడు, అతను ఏమి తాగాడు. లేదు సార్ తాగలేదు అనొద్దు, తెలుసు కాబట్టి అడుగుతున్నావు. వాట్ డిడ్ హీ డ్రింక్, అతను ఏం తాగాడు. హీ డ్రాంక్ మిల్క్. ఇప్పుడు ఇంతకుముందు దాంట్లో డిడ్ హీ డ్రింక్ మిల్క్, తాగాడా. సపోజ్ మనం పేరెంట్స్ ఉన్నాం, మనం అడుగుతున్నాం తాగాడా అతడు అని చెప్పి, పిల్లవాడు తాగాడా. సో డిడ్ హీ డ్రింక్, అతడు తాగాడా. ఎస్ హీ డ్రాంక్ అని అంటాం. ఇప్పుడు ఏంటిది, ఏం తాగాడు అని క్వశ్చన్. ఇక్కడ ఏం తాగాడు అంటే వాట్ డిడ్ హీ డ్రింక్. సో ఈ డ్రాంక్ మిల్క్. ఓకే. సో వెన్ డిడ్ హీ డ్రింక్, ఎప్పుడు తాగాడు. ఓకే, మరి ఆయన టిఫిన్ చేయలేదు, ఎందుకు తాగాడు. వై డిడ్ హీ డ్రింక్, ఎందుకు తాగాడు. అది నేను ఇక్కడే ఉంది కదా, ఎప్పుడు తాగాడు. వేర్ డిడ్ హీ డ్రింక్, వేర్ డిడ్ హీ డ్రింక్. ఓకే, మరి ఎలా బాగా వేడిగా ఉన్నాయి కదా, ఎలా తాగాడు. హౌ డిడ్ హీ డ్రింక్, హౌ డిడ్ హీ డ్రింక్. సో ఈ విధంగా మనం వీటికి డబ్ల్యూహెచ్ పెడితే జరుగుతుంది. వాట్ డిడ్ హీ డ్రింక్, వెన్ డిడ్ హీ డ్రింక్, వై డిడ్ హీ డ్రింక్, వేర్ డిడ్ హీ డ్రింక్, హౌ డిడ్ హీ డ్రింక్. సో అదే మాదిరిగా దీన్ని కూడా అట్లా చేద్దాం. డిడ్ హీ గో టు వరంగల్ అనేటువంటిది క్వశ్చన్. దీన్ని మనం ఇట్లా, వేర్ డిడ్ హీ గో, ఎక్కడికి వెళ్ళాడు. వెన్ డిడ్ హీ గో, ఎప్పుడు వెళ్ళాడు. వై డిడ్ హీ గో, ఎందుకు వెళ్ళాడు. హౌ డిడ్ హీ గో, ఎలా వెళ్ళాడు. సందర్భం బట్టి మనం క్వశ్చన్స్ ఇలా వేయాలి. సో వేర్ డిడ్ హీ గో, వెన్ డిడ్ హీ గో, వై డిడ్ హీ గో, హౌ డిడ్ హీ గో. ఈ విధంగా క్వశ్చనింగ్ అనేది మనం చేయవలసి ఉంటుంది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, ఈ రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ఆర్ఓ క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చనింగ్ మనకు తెలిస్తే క్వశ్చన్కు ఆన్సర్ ఎలా చేయాలి, ఆన్సర్ ఎలా ఉంటే క్వశ్చన్ ఎలా తయారు చేయాలనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఒక 5-6 డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు చూద్దాం. చూడండి క్వశ్చన్స్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎస్ఆర్ఓ క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. మనం ఎంతో క్వశ్చన్స్ ఎలా రాయాలో నేర్చుకున్నాం, హౌ టు ఫ్రేమ్ ద క్వశ్చన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ రాసి చూపెట్టారు. సో దీన్ని, ఈ క్వశ్చన్స్ మొత్తం రాసుకొని మీరు కూడా హోంవర్క్ చేయండి. సో యూ ట్రై టు రైట్ ఇన్ యువర్ ఓన్గా క్వశ్చన్స్ తయారు చేయండి. చూడండి ఇక్కడ ఎస్ఆర్ఓ క్వశ్చన్, డిడ్ హీ పే ఫీ, అతడు ఫీ పే చేశాడా. ఇదేంటిది, ఎస్ఆర్ఓ క్వశ్చన్స్, పే చేశాడు లేదా నో, ఎస్ఆర్ నో అంతే. అందుకే దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఈ డిడ్ క్వశ్చన్స్కు, ఈ ఎస్ఆర్ఓ క్వశ్చన్స్ ఎస్ కానీ నో అని పెడితే సరిపోతుంది. డిడ్ హీ పే ఫీ, ఎస్ ఆర్ నో అంటే సరిపోతుంది. దీనే ఎస్ఆర్ఓ క్వశ్చన్స్ అంటారు. అలాగే డిడ్ హీ ఈట్ ఫ్రూట్స్, ఫ్రూట్స్ తిన్నాడా, అది కూడా అంతే, ఎస్ ఆర్ నో. ఇవన్నీ కూడా డిడ్తో క్వశ్చన్స్. సో ఆల్ క్వశ్చన్స్ షుడ్ బి ఇన్ ద వర్క్ 1 ఓన్లీ. అది గుర్తుంచుకోండి, వర్క్ 1లోనే ఉండాలి. అలాగే మళ్ళీ డిడ్ హీ పేడ్ ఫీ, డిడ్ హీ పేయింగ్ ఫీ, ఆర్ యూ పేయింగ్ ఫీ, ఇవన్నీ ఏమి ఉండదు. పాస్ట్ యాక్షన్స్లో చెప్పినప్పుడు డిడ్ హీ ఫీ పే చేశాడా. ఇప్పుడు స్కూల్లో ఉన్నాం, ప్రిన్సిపల్ అడుగుతూ ఉన్నాడు, సో పే చేశాడా, డిడ్ హీ పే ఫీ అని అడగాలి. కానీ వాజ్ హీ పే ఫీ, ఈజ్ హీ పే ఫీ, ఏమి అనవద్దు. గతంలో జరిగినటువంటి యాక్షన్స్ను మనం క్వశ్చన్స్ చేయాలంటే ఒక గంట ముందు నుంచి బ్యాక్ మొత్తం అన్నీ కూడా డిడ్ హీ పే ఫీ, డిడ్ హీ ఈట్ ఫ్రూట్స్, అందులో తిన్నారా, ఎస్ ఆర్ నో. డిడ్ హీ కమ్ టు క్లాస్, అతను క్లాస్కి వచ్చాడా, మరి అటెండెన్స్లో లేదు అక్కడ. డిడ్ హీ కమ్ టు క్లాస్కి వచ్చాడా, ఎస్
he came. No, he didn't come. ఆన్సర్ పిల్లలు జనరల్గా ఎస్ సార్ నో సార్ అంటారు. లేదా దీన్ని ఎస్ ఈ కేమ్ సార్, ఈ నాట్ కేమ్ సార్ అని వద్దు వాళ్ళు. జనరల్గా పిల్లలు ఏమంటారు, ఈ నాట్ కేమ్ సార్ ఎస్టర్డే, ఈ నాట్ కేమ్. చాలా మంది 99% అట్లే అంటారు. ఇట్ ఈస్ నాట్ రైట్. హీ డిడ్ నాట్ కమ్. నో సార్ డింట్ కమ్, డింట్ కమ్ రాలేదు. ఎస్ సార్ ఈ కేమ్ సార్, ఈ కేమ్ అంటే సరిపోతుంది. ఈ కేమ్ సార్, నో ఈ డింట్ కమ్. ఇక్కడ డి యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్? మనం క్వశ్చన్స్ అడిగారా? మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగారా అతన్ని? డి యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్? ఎస్, వి ఆస్క్ క్వశ్చన్స్. నో, వి డిడ్ంట్ ఆస్క్, వి డిడ్ంట్ ఆస్క్ క్వశ్చన్స్. సో ఇట్లా క్వశ్చన్స్. సో డిడ్ యూ టీచ్ ఇంగ్లీష్? నన్నే వచ్చి అడిగారు, సార్ మీరు ఇంగ్లీష్ బోధించారా? డిడ్ యూ టీచ్ ఇంగ్లీష్? ఎస్, ఐ టాట్. వర్బ్ ఏంటిది? టీచ్, వర్బ్ టు టాట్. ఐ టాట్ ఇంగ్లీష్. నో, ఐ డిడ్ంట్ టీచ్. సో ఇట్లా క్వశ్చన్స్ ఇలా ఉంటే ఆన్సర్ ఎలా చేయాలనేది పిల్లలకు, స్కూల్ పిల్లలకు ఎగ్జామ్స్లో రాయడం రాదు. ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ యూ టీచ్ ఇంగ్లీష్ అని క్వశ్చన్ వేసినప్పుడు ఎస్ ఐ టాట్ అనే రాయాలి తప్పితే ఎస్ ఐ ఆమ్ టీచింగ్, ఎస్ ఐ ఆమ్ టాట్, నో ఐ ఆమ్ నాట్, ఇట్లా ఇక్కడ ఏముండదు. ఈ క్వశ్చన్ కనుక డిడ్తోనే వస్తే దాని యొక్క ఆన్సర్ వర్బ్ టూలో ఉండాలి. డిడ్ యూ టీచ్? ఎస్ ఐ టాట్. నో ఐ డిడ్ంట్ టీచ్. సో ఇక్కడ డిడ్ హీ కమ్? అతను వచ్చాడా? ఎస్ హీ కేమ్. ఎస్ హీ కేమ్ టు క్లాస్. నో హీ డిడ్ంట్ కమ్. క్వశ్చన్స్ ఎలా ఉంటే ఆన్సర్ ఎలా చేయాలి అనేటువంటిది మన పిల్లలకు తెలియాలి. తెలియక మార్క్స్ తక్కువ పడుతూ ఉన్నాయి. ఆ క్వశ్చన్ ఒక మాదిరిగా ఉంటుంది, ఆన్సర్ ఒక మాదిరిగా ఉంటుంది. అందుకే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. పెద్ద పెద్దగా ఉంటుంటాయి క్వశ్చన్స్. సో అందుకే ఈ ఎబిలిటీ అనేది ఉండాలి, క్వశ్చనింగ్ ఎబిలిటీ. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డబుల్ క్వశ్చన్స్. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? ఎస్టర్డే డిడ్ంట్ కమ్. నువ్వు రాలేదు నిన్న, ఏం చేసావు మరి? వాట్ డిడ్ యూ డూ అట్ హోమ్? ఏం చేసావు నువ్వు అని అడగాలి మనం టీచర్గా పిల్లలు. వాట్ డిడ్ యూ డూ? అంతేగాని ఇంక వేరే అంటాను లేదు. వాట్ వాజ్ యూ డూ కానీ, వాట్ ఆర్ యూ డూ కానీ ఏమంటాను లేదు. నిన్న ఏం చేసావు? వాడు కాన్ఫిడెన్స్గా చెప్పొచ్చు కూడా, అడగచ్చు క్వశ్చన్. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? యూ డిడ్ నాట్ కమ్. రాలే కదా. వాట్ డిడ్ యూ డూ? ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ అనే క్వశ్చన్. సార్ ఐ వెంట్ టు వరంగల్ సార్, ఐ వెంట్ టు హైదరాబాద్ సార్, ఐ వాజ్ సఫరింగ్ ఫీవర్ సార్, ఇట్లా చెప్పచ్చు. సో ఆన్సర్స్. సో అలాగే వేర్ డిడ్ యూ బై దట్ బుక్? ఆ బుక్ ఎక్కడ కొన్నావు? వేర్ డిడ్ యూ బై? చూడండి ఇక్కడ వర్బ్ అండి. వేర్ డిడ్ యూ బై దట్ బుక్? ఆ బుక్ ఎక్కడ కొన్నావు? సో ఐ బాట్ ద మార్కెట్ ఆఫ్ సో వరంగల్ ఆర్ ఖమ్మం బుక్ స్టాల్లో కొన్నాను. సో అండ్ సో బుక్ స్టాల్, ఐ బాట్ ఇట్ అని చెప్పాలి. మరి దీనికి నో ఐ డిడ్ంట్ బై అంటే వీలు లేదు. ఆల్రెడీ బుక్ను చూసి అడుగుతున్నారు, వేర్ డిడ్ యూ బై దట్ బుక్ అని. ఐ బాట్ ఇట్ అని చెప్పాలి ఎక్కడన్నా. సో ఐ బాట్ ఇన్ హైదరాబాద్ బుక్ స్టాల్ అని. అంతేగాని నో సార్ ఐ డిడ్ంట్ బై అనొద్దు. ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఇక్కడ అడుగుతున్నావు. సో వై డిడ్ యూ బై, ఎక్కడ కొన్నావు అని. నెక్స్ట్ వై డిడ్ యూ బీట్ హిమ్? అతను ఎందుకు కొట్టావు? కొట్టిననే ఏడుస్తున్నాడు. నో సార్ ఐ డిడ్ బీట్ సార్ అనొద్దు. కొట్టావు, ఆల్రెడీ ఏడుస్తున్నాడు. సో వై డిడ్ యూ బీట్? సార్ హీ స్కోల్డెడ్ మీ సార్ ఫస్ట్, దెన్ ఐ బెట్ సార్. ఇట్లా చెప్పాలి ఆన్సర్. నన్ను తిట్టింది సార్, నేను కొట్టాను. హీ స్కోల్డెడ్ మీ సార్, దెన్ ఐ బెట్. నన్ను తిట్టింది సార్, నేను కొట్టాను. సో ఇట్లా. సో వై డిడ్ యూ బీట్ అనేటువంటిది క్వశ్చన్. ఐ బెట్ అని చెప్పాలి ఆన్సర్. బీట్ యొక్క వర్బ్ టు బెట్. నెక్స్ట్ వెన్ డిడ్ యూ పే ఫీ? ఎప్పుడు పే చేసినావు? ఆల్రెడీ నువ్వు పే చేసినా చెప్తున్నావు కదా. వెన్ డిడ్ యూ పే? ఎప్పుడు, ఏ రోజు పే చేసినావు? సో ఐ పేడ్ లాస్ట్ మండే సార్, ఐ పేడ్ అని చెప్పాలి. ఓకే. సో నెక్స్ట్ హౌ డిడ్ యూ కమ్? నువ్వు ఎలా వచ్చావు నిన్న క్లాస్కు? నీ బైక్ కనపడలేదు, సో ఎలా వచ్చావు? బైక్ మీద వస్తావు కదా రోజు, ఎలా వచ్చావు? హౌ డిడ్ యూ కమ్? హౌ డిడ్ యూ కమ్ టు స్కూల్? స్కూల్కి ఎలా వచ్చావు? సో ఐ కేమ్ బై బైసికల్ సార్, బైసికల్తో వచ్చాను సార్ నేను. ఐ కేమ్ బై బైసికల్. ఓకే. హౌ డిడ్ యూ కమ్? ఎలా వచ్చాను అనేది. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఈజీగా మనం అడగవచ్చు. డిడ్తో ఇట్లా వేరే ఏం లేదు. పాస్ట్ యాక్షన్స్ మొత్తం కూడా డిడ్తో అడగాలి.
దానికి WH యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ మీరు కూడా ఒక 10 to 20 క్వశ్చన్స్ రెడీ చేసుకోండి. అడగండి, ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్స్, 50 అయినా క్వశ్చన్స్ తయారు చేసుకోండి. ముఖ్యంగా స్కూల్ టీచర్స్ పిల్లల్ని ఈ విధంగా అడగండి. ట్రై టు ఆస్క్ క్వశ్చన్, వెరీ క్వశ్చన్స్. అక్కడ పిల్లలు కూడా ఏమనుకోరు కదా, కరెక్షన్ చేసుకోండి మీరు. తర్వాత ఈ క్లాస్ ఉంటుంది కదా, దీంట్లో మనం అడిగింది కరెక్టేనా కాదా అని చెప్పి క్వశ్చన్ చూడండి. నేను కూడా మీరు ఒకవేళ ఆన్సర్స్ పంపే విధంగా నేను కూడా ప్లాన్ చేస్తాను, నేను చూసే విధంగా. సో నెక్స్ట్ వీడియో వరకు ఏమైనా లింక్ చూస్తాం మేము. సో ఆ విధంగా మీరు క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. మన గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ అంటే భయపడే వారికి, సో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలామందికి ఇది షేర్ చేయండి. తర్వాత మేము పెట్టేటువంటి రెగ్యులర్ వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మేము వీక్లీ వన్స్ అని చెప్పి క్లాసెస్ చెప్పాము. ఎప్పుడు హాలిడే ఉన్నా, ఎప్పుడు టైం దొరికినప్పుడు మేము క్లాసెస్ పెడతా ఉంటాం. ఈ దసరా హాలిడేస్లో టోటల్గా విల్ ఫినిష్ ఆల్ దీస్ 15 క్లాసెస్ పూర్తి చేస్తాం. రెగ్యులర్గా మీరు వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.